Greetings to each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. First of all, I want to wish John Lazarus a very happy birthday. Though he cannot understand, he cannot reciprocate to me, but I wish him a happy birthday. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆ చిన్న బిడ్డ జాన్ లాజరస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ అట్ దిస్ వెరీ outset I want to congratulate Kranti Kumar and Gauri also, and I want to thank them for having a good heart to give thanks to the Lord. దేవునికి స్తుతి చెల్లించాలి అన్న అవగాహన కలిగి వారి రీతిగా స్తుతి కూడికని ఏర్పాటు చేసుకోవడం బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా శుభాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? నేను సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఏడుపు ముక్కలన్నీ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఐఎమ్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ జాన్, ఐఎమ్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గౌరమ్మ నిజంగానే మనవడికి బాగాలేదు కాబట్టి గట్టిగా హల్లెలూయా చెప్పేసింది. నిజమే, ఎందుకంటే when we are good and happy we thank God. But when we are in sad times and bad times, when something good is not happening in our lives, we are quite used not to thank God. మన జీవితాల్లో అన్ని మంచి జరుగుతున్నప్పుడు అందరం కూడా దేవుని స్తుతిస్తాం. అది పెద్ద ఎవరు చెప్పకర్లే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని. కానీ మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం అని అంటే చాలా కష్టమైన పని. డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి యొక్క తండ్రి గారు ఒక మాదిరిని ఉంచారు. ఎవరంటే డాక్టర్ ఏఆర్ సిక్కమణి గారు. ఏమనంటే మేలైనా కీడైనా ప్రభుని స్తుతించాలని ఒక పాట రాశారు స్టీవెన్సన్ గారు. ఆ పాట పాడడం ఈజీయే, చెప్పుకోవడం ఈజీయే, వినడం మీకు ఈజీయే, కానీ పాటించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వెన్ వీ ఫెయిల్ ఇన్ అవర్ ఎగ్జామ్స్, వెన్ వీ ఫెయిల్ ఇన్ అవర్ కెరియర్స్, వీ కెనాట్ థ్యాంక్ గాడ్. ఎప్పుడైనా సరే మనకి మంచి జరిగితేనే ప్రభుని స్తుతిస్తాం, ఏదైనా నష్టం జరిగితే మనం ప్రభుని స్తుతించలేం. మెనీ ఆర్ ఫోల్డింగ్ యువర్ హ్యాండ్స్. యా, ఏసీ ఎక్కువ ఉంది కదా. 28వ తారీఖున ఏసీ తక్కువ ఉందని మనం పోరాడాం, ఉద్యమం చేసి పోరాడితే గోపి గారు ఏం చేశారంటే ఈసారి ఫుల్ ఏసీ పెట్టారు. ఇంకెప్పుడు అసలు వరం హోటల్ మీద, వరం రెసిడెన్సీ మీద అసలు బ్లాట్ రాకూడదని భయంకరం వేసి అందరూ చుట్టేశారు మొత్తం అందరూ. ఆదివారం అయితే అన్ని ముసుగులు కిందకు ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని ముసుగులు గట్టి బిగించారు అందరూ. వెరీ గుడ్. జలుబులు, దగ్గులు, ఏమండి ఎక్కడ ఏసీ లేకుండా ఉన్న ప్లేస్ వెతుక్కొని ఏసీ లేకుండా పారిపోవడానికి. ఏమండి బ్రదర్స్ కూడా, జిమ్ చేసేవాళ్ళు సైతం ఏమండి బిగించారు ఇలా మొత్తం, ఇలా వణుకుపోతున్నారు. రైట్. ఆర్ యు నాట్ ఫీలింగ్ ద హీట్? ఆర్ యు నాట్ ఫీలింగ్ ద ఫైర్ ఆఫ్ గాడ్? చలి ఉంది, కానీ దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది. హల్లెలూయా. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ బి కూల్. ఎక్కడక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది చల్లగా ఉండదు, అది వేడిగా ఉంటుంది. పెంతెకోస్తు దినాన అగ్ని నాలుకల వలె విభాగింపబడి అగ్ని జ్వాలలే వచ్చాయి. దేవుడు ఏ ప్రశ్నకైనా జవాబు బైబిల్లో అగ్ని ద్వారానే ఇచ్చారు, వేడి వెట్ట. హల్లెలూయా. రైట్. వాక్యం వింటారా? ఇప్పుడు వింటారా? వణుకుతున్నారా? మీరేం వణికినా ఐ నీడ్ టు ఫినిష్ మై థింగ్. రైట్. ఈ రాత్రి మనం ఇక్కడికి కుడి వచ్చింది ఫర్ అ గుడ్ కాజ్, ఫర్ అ గుడ్ పర్పస్ ఆర్ అ గుడ్ రీజన్. ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఏంటా కార్యం అంటే మీరందరూ ఏం చెప్తారో తెలుసా? వీ హ్యావ్ కమ్ ఫర్ అ గుడ్ రీజన్. వాట్ ఈస్ ద రీజన్ అని నేను అడిగాను అనుకోండి, జాన్ లాజరస్ ఈజ్ ద రీజన్ అంటారు మీరు. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ దట్ వీ హ్యావ్ కమ్ హియర్? మనం ఏ ఉద్దేశంతో వచ్చామని అడిగితే మీరు అందరూ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ బర్త్డే ఆఫ్ జాన్ లాజరస్. కాబట్టి అది ఉద్దేశం, అది రీజన్ అని మీరు అందరు చెప్తారు. అఫ్ కోర్స్ దాన్ని కాదని మనం చెప్పలేం. ఆ ఉద్దేశం ఉందనే, ఆ అకేషన్ ఉందనే మనం వచ్చాం. కానీ మనం వచ్చిన ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ కమ్ టు ప్రైజ్ గాడ్. ద గుడ్ కాజ్, ద గుడ్ రీజన్, ద గుడ్ పర్పస్ ఈజ్ టు ప్రైజ్ గాడ్. 147వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట డాష్. అందరూ ఒకసారి మంచిది అనండి. కెన్ ఐ హియర్ యూ? అందరూ చెప్తున్నారా? బ్రదర్స్ సైడ్, ఇటు సైడ్ చెప్తున్నారా? మంచిది అనండి. ఏది మంచిది?
యెహోవాను స్తుతించుట మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము, అది దేవునికి ప్రీతికరమైనది, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చుట అన్న మాటలన్నీ మనం బైబిల్లో చదువుతాం. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరు విన్నదే విన్నట్టు ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద సేమ్ సర్మన్ ఆఫ్ జోయన్నాస్ బర్త్డే. అగైన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద వర్డ్ న్యూలీ. జోయన్నా గ్రేస్ పుట్టినరోజు చెప్పిన వర్తమానము, దాని ఎక్స్టెన్షన్, దాని కంటిన్యూషన్ ఏం చెప్పట్లేదు. అగైన్ అ న్యూ సర్మన్. ఈరోజు మరలా క్రొత్త వర్తమానాన్ని క్రొత్తగా మనము దేవుని యొక్క వాక్యంలో నుండి ఆయన నూతన వాత్సల్యాన్ని బట్టి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆర్ యు రెడీ? ఆమెన్. హల్లెలూయా. చేతులు ఏవి పైకి రావట్లేదు, ఎందుకంటే చలికి అన్ని చేతులు లోపల దాచేసాయి, కోళ్ళన్నీ. తీయండి ఒకసారి, చేతులు బయటకు తీసి హల్లెలూయా చెప్పండి. వెన్ యు మూవ్, వెన్ యు యాక్ట్, అప్పుడు బాడీలో ఏం పడుతుంది? వేడి పడుతుంది. ఇఫ్ యూ రన్, ఇంకా వేడి పడుతుంది. అలా కూర్చొని అలా ఉంటే కనుక యూ ఫీల్ మోర్ కోల్డ్, రైట్? 147వ కీర్తన మొదటి వచనం అందరూ కలిసి ఒకసారి చదివేయండి. ఐ వాంట్ టు హియర్ ఎవ్రీబడీస్ వాయిస్. డిడ్ యూ గెట్ యువర్ బైబిల్స్ తెచ్చారా? రైట్. నోట్స్లు తెచ్చారా? పెన్స్? ఓకే, రన్. రీడ్ ప్లీజ్. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని. ఇప్పుడు మనం ఐజయా 43:21 చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. ఐజయా 43:21. క్విక్లీ. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ అన్ అండర్లైన్ ఫర్ దట్ వర్డ్ ఇన్ యువర్ బైబుల్? ఎంతమంది బైబుల్స్లో ఆ మాట అండర్లైన్ చేసింది? ఒకసారి చేయి చూపించండి ఇలాగా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్. ప్లీజ్ అండర్లైన్ ఇట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ద క్రియేటర్స్ పర్పస్ హ్యాస్ బిన్ గివెన్ దేర్. సృష్టికర్త మానవ జాతిని ఎందుకు సృష్టించారు అని. కుమ్మరివాడు కుండని నీరు స్టోర్ చేసుకోవడానికి పెడతాడు. ఈ మైక్రోఫోన్ సౌండ్ రావడానికి, మనం మాట్లాడింది వినిపించడానికి మైక్రోఫోన్ తయారైంది. నా ఎదురుగా సమ్ అంబ్రెల్లాస్ ఉన్నాయి. దే హ్యావ్ లైట్స్, కావలసిన ఫోకస్ ఇవ్వడానికి. సృష్టికర్త మానవులైన మనల్ని ఎందుకు చేసి భూమి మీద పెట్టారనంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రాన్ని ప్రచురం చేయాలి. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మై పీపుల్ షల్ డిక్లేర్ మై ప్రైజ్. నా ప్రజలు నా స్తోత్రాన్ని ప్రచురం చేయాలి అని. అంటే ఇప్పుడు మీ అందరికి ఒక్క విషయం అర్థం అవ్వాలి. దేవుణ్ణి స్తుతించుట ఎందుకు మంచి కార్యం అంటే, దేవుడు మనలను సృష్టి చేసి నిర్మించి భూమి మీద పెట్టిందే ఆయన్ని స్తుతించటానికి. హల్లెలూయా. ఇంకా ఏ పని కొరకు దేవుడు మనల్ని భూమి మీద పెట్టలేదు, కానీ ఆయన స్తోత్రాన్ని మనము ప్రచురం చేయాలి అని. అయితే ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేసే పని భూమి మీద దేవుడు మనకే ఎందుకు ఇచ్చారు అని అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి ప్లీజ్ రీడ్ ఇట్ ఫర్ మీ. రెవల్యూషన్ 7:10-12 10-12 వచనం నుండి 12వ వచనం వరకు మెల్లమెల్లగా ఆగుతూ చదవాలి. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడింది అని యోహాను చూసిన దర్శనాన్ని 9వ వచనంలో రాశాడు. నేను ఇప్పుడు చదివింది 9వ వచనం. అందులో కొన్ని మాటలు చూడండి, మరలా చదువుతున్నాను. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఖర్జూర మట్టలు చేత పట్టుకొని, సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. 10వ వచనం నుండి చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని డాష్ చెప్పిరి, మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. పరలోకములో స్తుతి ఆరాధన ప్రతిధ్వనిస్తూనే ఉంటది. పరలోకంలో మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, అదే స్తుతి ఆరాధన. నిత్యము పరలోకంలో ఆరాధనతో ఉండే స్థలం అది. హల్లెలూయా. ఆ స్తుతించడము, ఆరాధించడము, దేవునికి థ్యాంక్స్ చెప్పడము
కృతజ్ఞత చెల్లించడం ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే పరలోకం వెళ్ళి నువ్వు 24 గంటలు ప్రభుని స్తుతించగలుగుతావు. పరలోకంలో మనం ఉండేది యుగ యుగాల్లో ఉండాలి. కానీ మందిరంలో అరగంట చేతులెత్తి ఆరాధించలేవు. పావు గంట పాటలు పాడితే నోరు నొప్పెడుతుంది. మనం నోరు మూసేసుకొని ఏదో మౌనంగా ఇలా తాళాలు వేయడం, లేకపోతే తలకాయలు ఊపడం, అది మన అలవాటైతే హౌ కెన్ వి గెట్ ఇన్ టు హెవెన్ టు ప్రైజ్ గాడ్? మన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. మన దేవుడు స్తుతుల సింహాసనాసీనుడై ఉన్న దేవుడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటను స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించనన్నారు దేవుడు. స్తుతి చేయుట దేవునికి చాలా సంతోషమైన పని. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో అద్భుతం కావాలంటే, నీ జీవితంలో పరలోక శక్తిని అనుభవించాలంటే ఖచ్చితంగా యు నీడ్ టు ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతిస్తేనే పరలోక ద్వారాలు తెరవబడి నువ్వు దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. ఇక్కడ పరలోకంలో ప్రతి జనములో నుండి లెక్కింపజాలని సమూహము సింహాసనాసీనుడైన దేవునికి, గొర్రెపిల్లైన యేసయ్యకి సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేసి మహాశబ్దంతో ఎలుగెత్తి ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నారట. హల్లెలూయా. ఈనాడు మనం సాగిలపడము, ఈనాడు మనం నమస్కారం చేయము. కనీసం ఒక పనైనా మనం చేయగలుగుతాం. ఇటు చూడాలి బ్రదర్స్, నా వైపు చూడాలి. ఇలాంటి అకేషన్స్లో ప్రశ్నలు అడగనని మాత్రం మీరు అడుకోకండి. ఎందుకంటే అకేషన్కి ఐ డోంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్. ఐ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు గ్యారంటీ వస్తాయి. మందిరం ఎలాగో హోటల్ కూడా అంతే. వెన్యూ మారినా దేవుడు మారరు, ఆయన వాక్యం మారదు. ఆయనకి ఇచ్చే డిగ్నిటీ, ఆనర్, రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఎప్పుడు మార్చడానికి అవ్వదు. అది పెళ్ళైనా ఏ కార్యక్రమం అయినా వి నీడ్ టు గివ్ గాడ్ హిస్ ఆనర్ విచ్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనకు చెందాల్సిన మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి ఇవ్వాలంటే మన మందిరమైనా బయటైనా యేసయ్య నామంలో ఎక్కడ కూడుకున్నా దేవుడు అంటే శ్రద్ధ, భయభక్తులు, వినయ విధేయతలు, వణుకు ఉండాలి మనకి. అది దేవుని పిల్లలకు కలిగి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం. అది దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ లెర్న్. వెన్ యూ కమ్ టు ఎనీ గాడ్స్ అకేషన్, అంటే వాక్యం చెప్పుకునే ఒక క్రైస్తవ కార్యక్రమానికి బైబిల్ పట్టుకోకుండా ఊపుకొని రావడం మన క్రైస్తవ సంస్కారం కాదు. ఖచ్చితంగా చేతిలో బైబిల్ ఉండాలి. అది పుట్టినరోజు అవని, తద్దినం అవని, ఏ అకేషన్ అవని, యూ మస్ట్ కమ్ విత్ అ బైబిల్ and you must be very eager to hear what God says each day and each moment in every occasion. అలా లేకుండా రావడం మన దౌర్భాగ్యం. దాన్నే సెలిబ్రేషన్ అంటారు. సెలిబ్రేషన్ డజంట్ హ్యావ్ క్యారీ ఎనీథింగ్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. 12వ వచనం చదువుదాం. 11, 12 కలిపి ఉన్నాయి చూడండి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. లెక్కింపజాలని గొప్ప సమూహము, పరిశుద్ధులు, 24 పెద్దలు, దేవదూతలందరూ కూడా సింహాసనము చుట్టూ నిలవబడి ఏమంటున్నారో చూడండి ఒకసారి. సింహాసనము ఎదుట డాష్. కెన్ ఐ హియర్ దట్ వర్డ్? సాష్టాంగపడి అనండి. సాష్టాంగపడి ఎప్పుడైనా మనం ప్రభువుని ఆరాధించామా? నమస్కారం చేసి ప్రభువుని ఎప్పుడైనా ఆరాధించామా? దావీదైతే దేవుని మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేశాడట. అలా ఎప్పుడైనా దేవుని మందిరానికి పరుగున వచ్చావా? ఇంట్లో కూర్చొని వండుకొని తినడమే. ఏమండి? వీఆర్ ఈటర్స్, వీఆర్ నాట్ బిలీవర్స్. వీఆర్ వర్స్ దెన్ అన్గాడ్లీ పీపుల్. ఎంత భయంకరం అండి. చుట్టూ నిలబడ్డారట అందరూ. పరలోకంలో జరుగుతున్న విషయం ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, పరలోకంలో ఇదే జరుగుతుంది. ఎవ్రీ టైం, ఎవ్రీ అవర్, నిత్యం పరలోకంలో జరిగేది ఇదే. అందరూ చుట్టూ ఉన్నారంట. చుట్టూండి ఏమంటున్నారో చూడండి. ఆమెన్. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును. నంబర్ 1 స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్ అని ఉంది. ఎన్ని మాటలు ఉన్నాయి? ఎంతమంది కౌంట్ చేశారు? సీ సమ్వేర్ యూ హ్యావ్ మిస్. నేను లెక్క పెడితే 8 వచ్చినట్టు నాకు అనిపించింది. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి, అందరు లిస్ట్ చదవండి. స్తోత్రము, చెప్పండి. నేను తప్పు చెప్పు ఉండొచ్చులేండి, మీరు చెప్పండి. లెక్క పెట్టి చెప్పాలి నాకు. స్తోత్రము, ఇలా లెక్క పెట్టండి, అందరు వేలు పెట్టుకొని లెక్క పెట్టుకొని చెప్పండి. స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి,
బలము. ఘనత, శక్తి, బలము. ఎన్నయ్యాయి? 8 అయ్యాయి, 7 అయ్యాయి అంటున్నారు. 1 2 3 4 5 6 7. ఓకే, ఇవన్నీ కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి మానవునిగా వచ్చినప్పుడు, ఆయన పశువుల పాకలో పరుండ పెట్టబడినప్పుడు పరలోక సైన్య సమూహము దేవుణ్ణి స్తుతించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. పరలోకంలో స్తుతి, ఈ భూమి మీద ఉన్న మనము కూడా దేవుణ్ణి ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక స్తుతి చేయడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకే ఐజయా 57వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. అందరూ స్తుతించలేరు. అలా స్తుతించాలంటే మనలో ఒక బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఉంటేనే స్తుతించగలుగుతాం. 19వ వచనం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం, ఫస్ట్ లైన్, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు అన్న మాట మనం చూస్తాం. ప్రతిరోజు మనం అడగాలి, అయ్యా నీకు కృతజ్ఞత చెల్లించే బుద్ధి నాలో పుట్టించయ్యా. అలాగే మనం ఇంకొక బుద్ధి గురించి కూడా బైబిల్లో చూస్తాం. ఏంటంటే వినే బుద్ధి. విన్నారు ఎప్పుడైనా మాట? ఎంతమంది విన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఉదయం లేచి తండ్రి దగ్గర అడిగేవారట, తండ్రి శిష్యుడు ఎలా అయితే వింటాడో అలాగా నీ మాట వినే బుద్ధి నాకు కలగ చేయమని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినాల్లో తండ్రి దగ్గర రోజు అలానే ప్రేయర్ చేశారట. హల్లెలూయా. వినే బుద్ధి. ఇక్కడ మనకి ఈరోజు ఏ బుద్ధి కావాలి? మనకి థ్యాంక్స్ గివింగ్ కూడికలకు వచ్చినప్పుడు మనలో ఏ బుద్ధి కలగాలి? కృతజ్ఞతా బుద్ధి ఉండాలి. ఆ కృతజ్ఞతా బుద్ధి ఉంటేనే భూమి మీదైనా స్తుతిస్తావు, పరలోకంలోనైనా స్తుతిస్తావు. నౌ టర్న్ యువర్ బైబిల్స్ టు Psalm 139. Psalm 139. ఎప్పుడైనా స్తుతి ఆరాధన అనగానే మనకు ఫస్ట్ టక్కుమని ఒక ఆయన గుర్తు రావాలి. ఎవరైనా? ఎవరు? రాజైన దావీదు. దావీదు ప్రభువును స్తుతించటాన్ని బట్టి, ఆరాధించటాన్ని బట్టే గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనానికి ఎక్కించబడ్డాడు. హల్లెలూయా. దీవించబడ్డాడు. హల్లెలూయా. హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. దేవుని శాశ్వత కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. నిబంధనకి పాత్రుడయ్యాడు. హల్లెలూయా. కారణం ఒకటే, దావీదు ఎలా హెచ్చించబడ్డావు, ఎలా దీవించబడ్డావు, ఎందుకు? వై అంటే ఒకటే చెప్తాడు, నేను నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాను. దినానికి 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నేను ఉన్నంతకాలం నేను నా దేవుణ్ణి స్తుతించాలని ఒక తీర్మానం తీసుకున్నాడట. దావీదు బ్రతుకులో రిజల్యూషన్స్ ఏంటంటే, ఈ వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనాలి, 2027కి ఇలా అవ్వాలి, 29కి ఇలా అవ్వాలి, 2031కి ఇలా అవ్వాలి, లేదంటే కమింగ్ డిసెంబర్కి ఇలా అవ్వాలని. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్, బట్ హీ హ్యాడ్ ఓన్లీ వన్ రిజల్యూషన్. ఏంటంటే, నేను ఉన్నంతకాలం, నేను బ్రతికినంతకాలం నా ప్రభునే స్తుతించి కీర్తించి సన్నుతించాలని. హల్లెలూయా. వాట్ అ డిజైర్ ఆఫ్ కింగ్ డేవిడ్. అలాంటి ఆశలున్న వ్యక్తిని దేవుడు దీవించకుండా ఉంటారా? అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుష్యుడయ్యాడు. నా బైబిల్లో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అన్న విషయాల గురించి దావీదు చెప్పాడు. నేను ఎక్కువ చెప్పను కానీ 5 విషయాలు చెప్తాను. 139వ కీర్తనలో ఒక మాట ఉంది. ఇందాక పాస్టర్ గారు స్టార్టింగ్ ప్రార్థనలోనే ఆ మాట ప్రార్థన చేశారు ఆల్రెడీ. ఒకసారి నేను మరలా చదువుతాను. 14వ వచనం, 139వ కీర్తన 14వ వచనం. క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎందుకు స్తుతించాలి? రాసారా? డిడ్ యూ ఓపెన్ యువర్ బుక్స్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసి పెన్నుతో హెడ్డింగ్ పెట్టారా? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? వై షుడ్ వి ప్రైజ్ గాడ్? ఫస్ట్ వన్, ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలంటే, ఆయన మనలను కలుగ చేసిన విధాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన చేతులు ఎంత అద్భుతంగా మనల్ని రూపునిచ్చాయో అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. నంబర్ 1, ఎందుకు స్తుతించాలి? దేవుడు మనలను కలుగ చేసిన విధాన్ని చూసిన వెంటనే నాకు భయమేసింది, ఆశ్చర్యం వేసింది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు దావీదు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119 73వ వచనం ఫస్ట్ లైన్ ప్లీజ్. కీర్తనలో 119 73వ వచనం ఫస్ట్ లైన్. ఎస్, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచాయి ప్రభువా అంటున్నాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడు. మనల్ని ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించారు. ఎలా నిర్మించారు? తన సొంత చేతులతో మనల్ని నిర్మించి మనకి ఆకారాన్ని, ఈ రూపుని ఇచ్చారు. ఇది ఎవరి పోలిక? ఇది దేవుని యొక్క పోలిక. ఆదికాండ 1వ అధ్యాయంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమన్నారు? మన పోలికలో మన స్వరూపంలో నరులను చేయుదము. హల్లెలూయా.
హల్లెలూయా. వీఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. ప్రభా, నీ పోలికలో నన్ను నిర్మించినందుకు, నీ చేతులు నాకు రూపునిచ్చినందుకు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా ఆశ్చర్యంగా ఉంది ప్రభా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నంబర్ 1, బికాస్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. మనం దేవుని స్తుతించాలి. దేవుడు తన్ని నిర్మించిన విధానాన్ని దావీదు ఒక్కడే కాదు, యోబు కూడా చూసుకున్నాడు. చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు కూడా దేవుడు తన్ని ఏ విధంగా నిర్మించారో చూసుకొని దేవునికి స్తుతి చెల్లించాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. చర్మముతోను యోబు గ్రంథం 10వ అధ్యాయం 11, 12. అందరు తీయండి, నేను 2-3 సెకండ్లు టైం ఇస్తాను మీకు. 2-3 సెకండ్లు ఏంటంటే 2-3 నిమిషాలు ఇవ్వాలి. మరి అంత టైం లేదు కదా, పరిగెత్తాలి. మందిరంలో అంటే అంత టైం ఇవ్వడానికి అవుతుంది మీకు. ఇక్కడ యూ హ్యావ్ టు రష్ అవుట్. ఎంతమంది తీశారు చేయొద్దని? గుడ్ 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 గోయింగ్. చదవండి 11వ వచనం. చర్మముతోను ఫాస్ట్ గా చదివేయకూడదు, మీరు మెల్లగా చదవాలి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. అబ్బా, ఎంత బాగా గమనించాడో చూసారా. మనందరికీ చర్మం ఉంది, చర్మం లోపల మాంసం ఉంది. నెక్స్ట్ లైన్లోకి రండి. నెక్స్ట్ లైన్. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. చూసారా ఏమంటున్నాడో? 4 విషయాలు చెప్పాడు. చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ ఏంటి నరములతోనూ నీవు నన్ను తయారు చేసావు ప్రభా. అలా నన్ను నిర్మించావు. ఇలా తయారు చేసేసి ఒక ఆకృతిని తర్వాత దేవుడు ఏం చేశారో 12వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించావు. 2వ లైన్, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. హల్లెలూయా. ఇది భక్తులు దేవుడు మనలను కలుగ చేసిన విధానాన్ని చూసే కన్నులు ఉన్నాయి. చూచే కన్నులు అనండి, వినే చెవులు అనండి, గ్రహించే హృదయం అనండి. అది ఉండాలి మనకి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుడు మనల్ని కలగజేసే విధానం చూడాలి. అందుకే కీర్తనల గ్రంథం 8లో తనని కలగజేసిన విధం చూశాడు, సృష్టిని దేవుడు కలగజేసిన విధానం చూశాడు. అందుకే కంపేర్ చేశాడు. అక్కడ కంపేర్ చేసి అంటాడు, నీవు కలగ చేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడయ్యా. దావీదు ఏం చేశాడంటే సూర్యుని పక్కన తన్ని పెట్టుకొని కంపేర్ చేసుకున్నాడు, చంద్రుని పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకున్నాడు, గెలాక్సీని పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకున్నాడు. ఓ వాట్ అ గ్రేట్ గాడ్. ఆ క్రియేషన్ చూస్తే అసలు నన్ను ఎలా కలగ చేసావు ప్రభా, వాటికంటే నేను తక్కువగా అనిపిస్తున్నాను అని. కానీ దేవుడు అన్నారు, లేదు దావీదు, నా పోలికే కదా నీకు ఇచ్చాను, మహిమా ప్రభావములతో నేను నిన్ను నింపాను, వీటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను, యు ఆర్ గ్రేట్ అని దేవుడు దావీదుని మన యొక్క నిర్మాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు దేవుడు. హల్లెలూయా. నంబర్ 1, ఎందుకు దేవుని స్తుతించాలి? దేవుడు మనలను నిర్మించిన విధానం, తన చేతులు ఎలా రూపించాయో కలుగ చేసిన విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. నంబర్ 2, 118 Psalm 28, కీర్తనల గ్రంథం 118, 28వ వచనం. ఎంతమంది తీశారు? 118వ కీర్తన. ఓ చాలా తక్కువ మంది తీశారు. తీయండి. సెకండ్ పాయింట్, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? 118 కీర్తనలు 118, 28వ వచనం చదవండి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చాలు. నీవే నా దేవుడవు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు ప్రేమయున్న దేవుడు, మన దేవుడు పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తాన్ని చిందించిన దేవుడు, పరలోక రాజ్యాన్ని మనకిచ్చిన దేవుడు. మన దేవుడు యొక్క కార్యాలన్నిటిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మహాత్మ్యమును బట్టి, యాజ్ హీ ఈస్ గాడ్. మోషేకేం చెప్పారు? దేవుడు ఉన్నవాడను అనువాడను, దట్ ఈస్ మై నేమ్. ఉన్నవాడను అనువాడను, నీవే నా దేవుడవు. అందుకనే కీర్తనకారుడు రాస్తాడు ఏమనంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇఫ్ యు హ్యావ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ గాడ్, యు ఆర్ గ్రేట్లీ బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్.
ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, నమ్మదగిన దేవుణ్ణి, నమ్ముకొనదగిన సహాయం ఆయనే. అది ఆపత్కాలమైన, కష్టకాలమైన, రోగమైన, శ్రమలైన, ఒంటరితనమైన నీకు చాలిన దేవుడైన, నీతో నడిచే దేవుడైన, నీ వెంట వచ్చే దేవుడైన, నీ కన్నీరు తుడిచే దేవుడైన, నువ్వు పడిపోతే లేవనెత్తే దేవుడైన, నీవు శ్రమల్లో ఉంటే ఉద్ధరించే దేవుడైన. హల్లెలూయా. అందుకనే దావీదు అన్నాడు, ప్రభువా నీవేనా దేవుడవు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నంబర్ 3 21 21వ వచనం 118వ కీర్తనలోనే 21వ వచనం చదవాలి. నీవు నాకు రక్షణాధారుడవై, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నా దేవుడు ఎవరో? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఆయన నాకు రక్షణాధారమై ఉన్నారు, ఆయన నన్ను రక్షించారు, ఆయన నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది 3వది. ప్రార్థన చేసినప్పుడు జవాబిచ్చే యేసయ్య లాంటి వారు ఇంకెవ్వరూ లేరు. పిలిస్తే పలికే యేసయ్య లాంటి వారు ఎవ్వరూ లేరు. అందుకనే దావీదు అంటున్నాడు, నీవు నాకు ఉత్తరం ఇచ్చావు కాబట్టి, నేను పిలిచినప్పుడు నువ్వు పలికావు కాబట్టి, ఇరుకుల్లో ఉన్నప్పుడు నాకు జవాబిచ్చావు కాబట్టి, నా ప్రాణము తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొర్ర పెడితే నువ్వు విని నాకు ఆన్సర్ ఇచ్చావు కాబట్టి, నన్ను రక్షించావు కాబట్టి, చావు గోతులో నుండి నన్ను లేవనెత్తావు కాబట్టి, సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించావు కాబట్టి. 30వ కీర్తనలో అంటాడు, నేను రోగినై ఉన్నాను ప్రభా, నేను బలహీనతలో ఉన్నాను ప్రభా, నా ప్రాణం పోతదేమో అనుకున్నాను ప్రభా, కానీ నీవు అక్కడి నుండి నన్ను లేపావు, అగాధంలో నుండి లేపి నీవు నన్ను బ్రతికించావు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 3వది ఏంటి? ఆయనే మన రక్షణకు కారణం, రక్షణ ఆధారమై ఉన్నావు. నీవు నాకు ఉత్తరం ఇచ్చావు ప్రభువా, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు విన్నారు? ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడారు? తెలియని ఎన్ని ప్రమాదాలో, ఎన్ని వ్యాధులో, భయంకరమైన పరిస్థితులు బయట లోకంలో, వీటన్నిటిలో నుండి దేవుడు మన ప్రాణాన్ని తప్పించారు, మన ప్రాణాన్ని కాపాడారు, మన జీవాన్ని పొడిగించారు, మన ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపచేశారు, మన ప్రాణాన్ని తన అరచేతుల్లో పెట్టి భద్రపరిచారు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. నంబర్ 4 కీర్తనల గ్రంథం 136. కీర్తనల గ్రంథం 136. కీర్తనల గ్రంథం 136. కీర్తనల గ్రంథం 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఎందుకు దావీదు దేవుని స్తుతించాడంట? యెహోవా దయాళుడని ఆయన్ని స్తుతించాడట. హల్లెలూయా. దయాళుడు అంటే ఏంటండి? మీరందరూ ఒకటి చెప్తారు, నాకు తెలుసు. మీరు ఏం చెప్తారో నాకు తెలుసు, మీరు చెప్పండి, నేను తర్వాత చెప్తా. మంచివాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మీరు అందరూ దయగలవాడు అంటారేమో అనుకున్నాను నేను. ఎవరన్నా అన్నారా? ఎక్కడో అది వినబడింది నాకు, కానీ ఎవరన్నారు అన్నది నేను పసిగట్టలేకపోయాను. కానీ దయాళుడు అనగానే దయగలవాడు కాదు, దయాళుడు అంటే గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్ అని. దేవా నువ్వు మంచి దేవుడవు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. బైబిల్లో దేవుడు అన్నారు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటే మంచి దేవుడనైనా నేను, దయాళుడనైనా నేను, దీర్ఘశాంతం కలిగిన తండ్రినైనా నేను అంతకంటే శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తానన్నారు. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు నా యేసు మంచివాడు అన్నవాళ్ళు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా తండ్రి మంచివాడు, నా తండ్రి మంచివాడు. ఇక్కడ బ్రదర్స్ ఎవరు పాడట్లేదు, ఇక్కడ వాళ్ళేదో దేశంకి వెళ్ళిపోయారు. ఇక దుబాయ్ వెళ్ళారా, సౌదీకి వెళ్ళారా, కువైట్కి వెళ్ళారా? కువైట్ అనరు, కువైటీ అంటారు. మీ భాషలో ఏ దేశానికి వెళ్ళారో? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నామంటే బ్రదర్స్ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పమంటే గట్టిగా చెప్పారు. ఆ వాక్యం అప్పుడు మరి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. వీళ్ళు మాత్రం వింటున్నారులేండి. మళ్ళీ వీళ్ళు పరీక్ష ఉంది, ప్రస్తుతానికైతే వీళ్ళు పాస్, మీరు ఫెయిల్. రైట్. 4వది ఏంటి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాను అంటున్నాడు దావీదు? యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు, అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నాడు. ఇంకా చూడండి ఒకసారి,
రెండవ వచనం చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మూడవ వచనం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నాలుగో వచనం, ఆయన ఒక్కడే అన్న మాట సర్కిల్ చేయండి. ఒక్కడే అన్న మాట సర్కిల్ చేయండి. ఆశ్చర్య కార్యాలు చెయ్యాలంటే యేసయ్య తప్ప ఇంకెవ్వరు అద్భుతాలంటూ చెయ్యలేరు. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మహోపకారాలు చేసే దేవుడు. 135వ కీర్తన 3వ వచనం చదవండి. 135:3 ఫాస్ట్. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. సేమ్ థింగ్స్. దావీదు ఎన్ని కీర్తనలు మీరు చదివినా ఆయన మనందరికీ చెప్పేది ఒక మాట, ఏమనంటే దేవుణ్ణి స్తుతించండి. స్తుతి కూడిక అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు మనం ఏం చేయాలి, ఎలా స్తుతి చేయాలి అన్నది మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని జనమా, దేవుడు మనకి సమీపంగా ఉన్నారని దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పాడు. చూడండి 75వ కీర్తన 5th పాయింట్. 75వ కీర్తన మొదటి వచనం. 75వ కీర్తన మొదటి వచనం 75:1. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. యేసయ్యలాగా సమీపంగా ఉండే దేవుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే 145వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు, నీకు మొర్రపెట్టు వారికి అంటే సమీపంగా ఉన్నారు అన్న దాని గురించి కాంటెక్స్ట్ మీద నేను మీకు ప్రశ్న అడిగాను. నీకు మొర్రపెట్టు వారికి, నీకు నిజముగా మొర్రపెట్టు వారికి నీవు డాష్ ఉన్నావు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉన్నావు. నిన్ను వేడుకున్న వారికి సహాయుడగుచున్నావు. గుర్తొచ్చిందా పాట? నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడట. హల్లెలూయా. ఏమండి, భర్తిమై నిజంగా మొర్రపెట్టాడు కదా, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ప్రభు సమీపంగా వచ్చారా రాలేదా? అద్భుతం చేశారా చేయలేదా? సి దట్ ఈస్ అవర్ గాడ్. అందుకని 5వ మాట, దేవుని ఎందుకు స్తుతించాలి? ఆయన సమీపంగా వచ్చేస్తారు, పిలిచిన వెంటనే దిగొచ్చేస్తారు. ఇన్ ఎక్సోడస్ 3:7 నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషేతో అన్నారు, మోషే నేను దిగొచ్చేస్తాను అన్నారు. హల్లెలూయా. ఎందుకు ప్రభా దిగొచ్చేస్తారని మోషే అడిగితే, నా ప్రజలు పెట్టిన మొర నేను విన్నాను, వారి బాధల్ని నేను చూశాను, వారి దుఃఖం నాకు అర్థమైంది, వారు నిట్టూర్పులు విడుస్తున్నారు, శత్రువులు వారి చేత వెట్టి పనులు చేయిస్తున్నారు, నేను దాన్ని బట్టి బాధపడుతున్నాను. సహాయం చేయాలని, విడిపించాలని, రక్షించాలని, జయమివ్వాలని, విమోచించాలని నేను దిగొస్తున్నాను అన్నారు దేవుడు. హల్లెలూయా. పిలిచిన వెంటనే మనకు పక్కకి ఎవరు వచ్చేస్తారు? స్నేహితులు రారు, బంధువులు రారు, నా అన్నవారు రారు, అన్ని చోట్లకి అందరూ రాలేరు. కానీ ప్రతి చోటికి నువ్వు ఎప్పుడు పిలిచినా దిగి రాగలిగిన వారు ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నువ్వు హాస్పిటల్లో ఉంటే వస్తారా? కాంతం బ్రదర్ రారని చెప్పారు. మనం వ్యాధిలో ఉంటే, బలహీనంగా నీరసించి పడుకుంటే మన దగ్గరకు వచ్చేదెవరో? యేసయ్య. బలం ఇచ్చేదెవరో? యేసయ్య. చేయి చాపి ముట్టి స్వస్థపరిచేదెవరో? యేసయ్య. అందుకే దావీదు తన జీవితంలో అన్నీ అనుభవించి, నీవు సమీపంగా ఉన్న దేవుడవు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని 5 విషయాలు చెప్పాను. టక టక టక. నంబర్ 1. నంబర్ 2, బ్రదర్స్ ఫాస్ట్గా చెప్పేస్తున్నారు. వాళ్ళు టక్కుమని రాశారు, వాళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ రాశారు ఏంటి ఏం అర్థం అవట్లేదు. ఆయనే మన దేవుడు కాబట్టి ఏం చెప్పాలి మనము? ఆయనే నా దేవుడు. ఎంతమంది చెప్తారు యేసయ్యే నా దేవుడు అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎస్, హల్లెలూయా. మూడోది నీవే నా రక్షణాధారుడవు ప్రభువా, నన్ను రక్షించిన దేవుడవు, నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడవు, అందుకే నేను నీకు ఈరోజు రాత్రి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 4, నీవు మంచివాడవయ్యా, నీవు దయాళుడవయ్యా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో చేసావు ప్రభా, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. 5, నేను పిలిచిన వెంటనే సమీపానికి వచ్చేస్తావు. ఎవరు రారు, టైం అయితేనే వస్తారు. ఏమంటే 10 దాటిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఉంటారా? ఉండరా?
ఉండరు. మళ్ళీ అక్కడ జూనియర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కబురు చెప్పాలి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు మంది ఇస్తారు, మన మీద ప్రయోగం చేస్తారు. ఉదయానికి బతుకుతామో చస్తామో తెలియదు. కొంచెం ఎంతో కొంత పరపతి ఉంటే ఫోన్ కొట్టించి రప్పిస్తాం మనం. ఎవరిని? పెద్ద ఆయన్ని. పెద్ద ఆయన అంటే ఎవరు? సీనియర్ డాక్టర్ని. నువ్వు వెళ్ళేది ఎక్కడికి వెళ్తావు? మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. ఆ డాక్టర్ గారు ఉండరు, ఫీజు మాత్రం 2 లక్షలు ఇస్తారు. తర్వాత నీకు బిల్లు, డాక్టర్ లేని బిల్లు కట్టాలి. నువ్వు శవానికైనా కట్టాలి, బతికొచ్చిన మనిషికైనా కట్టాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన మందులు తినేసి వచ్చిన తర్వాత వారం రోజులు అటు ఇటు కదలలేము. ఇంకా ఎందుకు? మాట్లాడండి. 2 లక్షల బిల్లా? నువ్వు 1,00,000 మందులైనా తినాలా? 1,00,000 జేబులో వేసుకున్నా నువ్వు 1,00,000 మందులు తింటే నీ బాడీ ఎక్కడ కాస్తుంది? నీరసం వచ్చేస్తుంది. ఇంకా మనం పిలిచిన వెంటనే సమీపానికి వచ్చి స్వస్థపరిచే యేసయ్య లాంటి వారు ఎవరున్నారండి? హల్లెలూయా. అందరూ బట్టి దావీదు స్తుతించాడు. నంబర్ 2, ఎప్పుడు స్తుతించాలి? రెండో ప్రశ్న ఏంటి? ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? రెండోది, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి? చెప్పండి. ఎప్పుడు స్తుతించాలి? ఉదయం స్తుతించాలి, దేవుడు మేలు చేసినప్పుడు స్తుతించాలి, గుర్తొచ్చినప్పుడు స్తుతించాలి, అన్ని పంటలు బాగా పండితే స్తుతించాలి, పిల్లోడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే దేవుణ్ణి స్తుతించాలి. ఇందాక చెప్పాను నేను, ఏడి శిఖామణి గారు, ఆయనకు ఒక్కతే కూతురు, 4 అబ్బాయిలు, ఒకతే కుమార్తె, చెల్లి. ఆమె 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది. అవ్వానకండి. అప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వడమే గొప్ప. మా టైంలో ఫస్ట్ క్లాస్ వస్తే ఇంకా గొప్ప. 500 దాటిందంటే చాలా గ్రేట్ అని అప్పట్లో. ఇప్పుడు 600కి 600 రావాలి, అంత ఫ్రాడే. ఏమండి, పేపర్ ఇచ్చిన దగ్గర నుండి పేపర్ కరెక్షన్ వరకు ఫ్రాడే. ఏమండి, ఎంత బ్రిలియంట్ అయినా పేపర్లో చిన్న మిస్టేక్ అయినా ఉంటుందా? ఉంటుంది. మరి 600కి 600 ఎలా వస్తున్నాయండి? అంత ఫ్రాడే. అది విషయం కదా. అది నీట్లో 720కి 720 ఇంపాసిబుల్. బట్ సమ్ న్యూస్ వీఆర్ హియరింగ్ అండ్ మన పిల్లల్ని బొంబాట్ చేసేస్తాం. వాడికి 720 నీకేం 490 అని తినేస్తుంటాం మనం. శిఖామణి గారు ఏం చేశారో తెలుసా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే పాప ఆదివారం ఉదయం మందిరంలో అనౌన్స్మెంట్ చేశారట. వాక్యం అయిపోయిన తర్వాత, ఈ వారంలో బుధవారం నాడు మధ్యవారపు కూడిక మా ఇంట్లో పెట్టాము, అది ప్రత్యేకమైన స్తుతి కూడిక, ఎందుకంటే నా కుమార్తె 10th క్లాస్ ఫెయిల్ అయింది అని. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. చెప్పండి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. పాట రాసి కుమారుడు పాట రాశారు, డాడీ ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు, మేలైనా కీడైనా స్తుతి కూడిక పెట్టుకున్నారు. ఏమండి, అది నిజంగా దేవుణ్ణి స్తుతించడం అంటే పాస్ అయితేనే స్తుతించాలా? ఫెయిల్ అయితే ఆయన దేవుడు కాదా? ఫెయిల్ అయినంత మాత్రాన ఆయన మంచి దేవుడు కాకుండా పోతారా? నీకు జ్వరం వచ్చినంత మాత్రాన ఆయన మంచి దేవుడు కాకుండా పోతారా? ఏమండి, గాడ్ ఈజ్ ఎవర్ గుడ్. ఆమేన్. దేవుడు దేవుడే, ఆయన ఎప్పుడు దయాళుడే. ఎప్పుడు స్తుతించాలి దేవుణ్ణి? దావీదు ఏం చేశాడో ఒకసారి 2 మాటలు చదువుదాం. 145వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. పెద్దగా చెప్పను, అన్ని 2-3 లైన్లే. 145వ కీర్తన 145వ కీర్తన మొదటి 2 వచనాలు. రాజమైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును ఎప్పుడు సన్నుతించెదను? నిత్యము సర్కిల్ చేయండి. నీ నామమును డాష్ సన్నుతించెదను, నిత్యము సన్నుతించెదను. 2వ వచనం, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అంటే రోజు దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. ఇది ఒక విధిది, ఇది దేవుడు చెప్పిన మాట. ఎప్పుడు స్తుతించాలి? అనుదినము స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. చెప్పండి. 146వ కీర్తన 146వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 146, 1 and 2. యెహోవాను స్తుతించుడి, నా
యెహోవాను స్తుతింపుము. నా నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. ఎప్పుడు స్తుతిస్తాడంట? జీవితకాలం అంతా స్తుతిస్తాడట. హల్లెలూయా. నేను బ్రతికున్నంత కాలము దేవుణ్ణే స్తుతిస్తానని దావీదు తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. అదంత ఈజీ ఏం కాదు. ప్రాణానికి చెప్తున్నాడు ఏమని? 2వ లైన్లో, నా ప్రాణమా. ఏం చెప్తున్నాడు? చెప్పండి, మీరు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. 103:1లో ఏం చెప్తాడు? తిరగేకండి ఇంకా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడేమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించు అని. ఎవరికి చెప్తున్నాడు? ప్రాణానికి. ప్రాణానికి ఎందుకు చెప్తున్నాడు? ప్రాణం బతికుంటే గనక స్తుతించాలి. పాట ఏం పాడతావు నువ్వు? నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు అంటాం. ఒట్టినే 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 ఏం స్తుతించాం. కానీ దావీదైతే ఖచ్చితంగా స్తుతించాడు. ప్రాణమా యెహోవాను సన్నుతించు, ప్రాణమా యెహోవాను స్తుతించు. బ్రతుకు దినములన్నిట, నేనున్నంత కాలం, భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవుణ్ణి స్తుతించాలని దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. ఇలాంటి స్తుతి కూడికలకు వచ్చినప్పుడైనా సరే దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 3వది, ఎలా స్తుతించాలి. ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఏంటంటే ఎందుకు స్తుతించాలి. 2, ఎప్పుడు స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి చెప్పండి? అనుదినము, నిత్యము, బ్రతుకు కాలం అంతా, మనం ఉన్నంత కాలం, మన ముక్కులో ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరాడే వరకు ఏం చేయాలి? దేవుణ్ణి, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నీవు చేసిన కార్యాల కొరకే స్తోత్రాలు, నాకు ఇచ్చిన జీవం కొరకే స్తోత్రాలు, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని ప్రతి నిమిషం దేవుణ్ణి మనము స్తుతించాలి. 3వది ఏంటి? ఎలా స్తుతించాలి. బ్యానర్ మీద ఉంది కదా, అలా స్తుతించాలి. చదవండి, బ్యానర్ మీద వాక్యం చదవండి. ఏంటి తెలుగులో లేదా? ఏం బ్రదర్ ఇంగ్లీష్లో ఏంచారేంటి? మాకు రాదు కదా, మీరు ఇంగ్లీష్లో ఏంచారేంటి? ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు యూ లార్డ్ విత్ ఆల్ మై హార్ట్. ఆయన వేయించలేదులే, నేనే చెప్పాను. ఇప్పుడు మీరు కీర్తనలు 9 తీసి 1వ వచనం ఫస్ట్ లైన్ చదవండి త్వరగా, ఫాస్ట్గా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. అబ్బా, ఎలా స్తుతించాలంట దేవుణ్ణి? పూర్ణ హృదయముతో. దేవుణ్ణి ఎలా ప్రేమించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు మనకి. మనకిచ్చిన ఆజ్ఞల్లో దేవుణ్ణి ఎలా ప్రేమించాలని చెప్పారు చెప్పండి? తెలీదు. మొదటాజ్ఞ అండి, మొదటాజ్ఞ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. అలాగే దేవుని ఎలా స్తుతించాలంట? పూర్ణ హృదయముతో అనండి, యథార్థ హృదయముతో అనండి, ప్రేమతో అనండి, ఆత్మతో సత్యముతో అనండి, క్రియలతో సత్యంతో అనండి. అలా మనం దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటూ వెళ్తుంటారు. కానీ యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదవండి త్వరగా, ఫాస్ట్గా తీయాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. తీసారు ఎవరన్నా? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏమనుందంటే దేవుని దగ్గరకు వచ్చేది ఎలా వస్తున్నాం మనము? నోటి మాటతో, నామకార్థంగా రావాలని, రాకపోతే బాగోదని. మందిరానికి ఆదివారం ఎందుకు వెళ్తావు చెప్పండి? మందిరానికి ఎందుకు వెళ్తారు క్రైస్తవులు ఆదివారం? పాస్టర్ గారు అడుగుతారు కాబట్టి, రాకపోతే బాగోదు కాబట్టి, సంఘంలో సభ్యులం కాబట్టి. అంతేగాని నేను పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాటలు వినాలి, నా ప్రభు నా కొరకు మందిరంలో ఉన్నారు, మందిరానికి వెళ్తే నాకు సమృద్ధి ఉంది, జీవం ఉంది, సంతోషం ఉంది అని వెళ్తావా? ఏమండి? ఊరికే వెళ్తావు, బుద్ధి పుడితే వెళ్తావు, బుద్ధి పుట్టకపోతే వెళ్ళావు, పని లేకపోతే వెళ్తావు, పని ఉంటే వెళ్ళావు. ఏమండి? కొంతమంది దేవుని మీద అలిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళరు. ఆ వారం ఏదో జరిగింది, ఇంట్లో జబ్బో ఏదో వచ్చింది, దానికి కోపం ఎవరి మీద?
దేవుని మీద. ఇంట్లో దెబ్బలాట అయింది, వెళ్ళావు, కోపం ఎవరి మీద? దేవుని మీద. నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీకు క్షేమం ఎలా వస్తుంది? నీ బిడ్డలు ఎందుకు బాగుంటారు? దేవుణ్ణి ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయంతో స్తుతించాలి. ఇప్పుడు చదవండి, 29:13 చదువుతున్నారు కదా. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, హృదయాన్ని నాకు దూరంగా చేసుకున్నారు. ఇచ్చే ఆరాధన ఎక్కడి నుండి ఇవ్వాలి? హృదయారాధన. స్తుతి ఎక్కడి నుండి రావాలి? హృదయంలో నుండి రావాలి. ఒక మాట మీతో చెప్తా, హృదయంలో నుండి స్తుతి ఆరాధన ఎప్పుడు వస్తుంది? హృదయంలో నుండి స్తుతి ఆరాధన ఎప్పుడు వస్తుంది అంటే, నీ హృదయంలో కృతజ్ఞత ఉంటే. నీ హృదయం ఎలాంటి హృదయం అయి ఉండాలి? కృతజ్ఞత కలిగిన హృదయం అయితే ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ స్థితి అయినా నీ హృదయం ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నీ హృదయంలో ఏముండాలి? కృతజ్ఞత. ఆ బుద్ధి ఉంటే ఖచ్చితంగా ఏ ప్లేస్లోనైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తావు. ఇలా మనుషులు అటు ఇటు తిరుగుతున్నారా? నువ్వు దిక్కులు చూడవు. అప్పుడు నువ్వు దిక్కులు చూడవు. నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? వాక్యం మీదే ఉంటుంది. ఎందుకు? నా హృదయం దేవుని కొరకు దాహంతో ఉంది, నా హృదయం దేవుని గురించి భయంతో వణుకుతూ ఉంది. అప్పుడు నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మందిరంలో కూర్చుంటా. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే విత్తపడిందో అక్కడ కూర్చుంటాను. అది మందిరం అవ్వచ్చు, హాల్ అవ్వచ్చు, పాక అవ్వచ్చు, నీ ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? వణుకుతూ భయంతో ఉండాలి. ఆ వణుకు భయం లేకనే మందిరానికి ఎలా పడితే అలా వెళ్తాం మనం. నెలకు ఒకసారి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు, మొదట ఆదివారం వెళ్తారు. ఎందుకంటే ఆ రోజు మనకి ఏమిస్తారు? రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు. అన్ని పాపాలు చేసేస్తావు, పాపాలకు క్షమాపణ లేదు నీకు అలవాటు. నీకు బల్ల తీసుకొని మళ్ళీ వచ్చేస్తావు, మళ్ళీ వెళ్ళావు. అందరినీ దూషిస్తావు, అందరినీ తిడతావు, అందరినీ ద్వేషిస్తావు, అందరిలో తప్పులు పట్టుకుంటావు. అవసరమైతే దేవునిలో కూడా తప్పులు కనబడ్డాయి నీకు, అందుకే వెళ్ళావు. ప్రభువుని ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయంతో స్తుతించాలి. పెదవులతో కాదు, నోటి మాటలతో కాదు, మానవులు చెప్పిన విధానాల బట్టి మనం దేవుణ్ణి స్తుతించకూడదు. పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవదూతలు పరలోకంలో దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారు? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధులు వేవేల మంది దేవుణ్ణి పరలోకంలో ఎలా స్తుతిస్తున్నారు? ఎలా స్తుతిస్తున్నారు? సాష్టాంగపడి, ఇంకా 3 మాటలు చెప్పాను ఇందాకే, రాయలేదు మీరు. సాష్టాంగపడి, నమస్కారం చేసి, ఎలుగెత్తి మహాశబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. రైట్. సాష్టాంగపడి, నమస్కారం చేసి, ఎలుగెత్తి మహాశబ్దంతో దేవుణ్ణి స్తుతించారు. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎదురొచ్చారు బాగు చేయమని. యేసయ్య 10 మందిని బాగు చేశారు. దారిలో వెళ్తుండగా అందరూ బాగైపోయారు. అందరూ చూసుకున్నారు, అబ్బా ఎంత అద్భుతం రా, కుష్ఠరోగుల్ని ప్రేమించి బాగు చేశారు యేసయ్య అని. వారిలో వాళ్ళు మాట్లాడుకొని 9 మంది ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడే ఏం చేశాడు? స్వస్థత కలుగుట చూచి దేవునికి థ్యాంక్స్ చెప్పాలరా, బాగు చేసిన యేసయ్యని దర్శించుకోవాలరా, కృతజ్ఞత చెల్లించాలని ఒక్కడే తిరిగి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? రావడమే యేసయ్య కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన పాదాల మీద సాగిలి పడిపోయి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచాడు. అప్పుడు యేసయ్య వెరీ గుడ్ అనలేదు. నాయనా, 10 మంది కదా మీరు కుష్ఠరోగులు వచ్చారు, అందులో నువ్వు ఒక్కడవే వచ్చేవిటి? మిగతా 9 మంది బాగవ్వలేదా? ఏమన్నారో తెలుసా? అతను, అందరం బాగయ్యామయ్యా, కానీ నాకొక్కడికే ఏ హృదయం ఉందే? కృతజ్ఞత కలిగిన హృదయం ఉంది. అందుకే ఆ కృతజ్ఞత చెల్లించడానికి నేను ఎక్కడికి వచ్చాను? దేవుని పాదాల దగ్గరకు వచ్చాను. హల్లెలూయా. 4వది, ఎవరెవరు స్తుతించాలి దేవుణ్ణి? ఎవరెవరు దేవుణ్ణి స్తుతించాలి? ఎవరెవరు దేవుణ్ణి స్తుతించాలి? 148వ కీర్తన, 148వ కీర్తన. ఎవరెవరు దేవుణ్ణి స్తుతించాలి? ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఎందుకు స్తుతించాలి? 2వది, ఎప్పుడు స్తుతించాలి? 3వది, ఎలా స్తుతించాలి? 4వది, ఎవరెవరు దేవుణ్ణి స్తుతించాలి? 148. ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, దూతలారా, ఆయన సైన్యములారా, సూర్య చంద్రులారా,
కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. నెక్స్ట్ 7వ వచనంలోకి రావాలి. నేను చదువుతున్నా, మీరు క్యాచ్ చేస్తున్నారా? కనిపిస్తున్నాయా మాటలు మీకు ఏమైనా? ఏంటండి కనిపించాయా? 7కి వచ్చాను, ఇప్పుడు 7కి వచ్చాను నేను. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. అలసిపోయారండి? నోరెండిందా? బైబిల్లో ఉందండి, చదవండి. నోరెండితే చదవండి. అక్కడ వెనక బోల్డ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, తెచ్చుకోండి. చదవండి, మళ్ళీ కంటిన్యూ. భూరాజులారా, సర్కిల్ చేయండి. సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. 12వ వచనం. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. ఏమండి 4గిట్లో మీరు దేనికి చెందుతారండి? బాలురు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు. యవ్వనులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు. కన్యలు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు. వృద్ధులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు. నెక్స్ట్ లైన్. నేను నడి వయసు అండి, నేను మిడిల్ ఏజ్. దేవుడు మిడిల్ ఏజ్ కోసం ఇవ్వలేదు కాబట్టి పర్లేదు అనుకోకండి. 13వ వచనం. అందరూను యెహోవా నామమును స్తుతించాలి అని ఉందా మీ బైబిల్లో? ఉందా? ప్రింటింగ్ ఎర్రర్. మీ బైబిల్లో ఏముంది చదవండి. అందరూ యెహోవా నామమును స్తుతించాలి, స్తుతించుదురుగాక. ఆమెన్. అది స్తుతించాలి అని లేదు, స్తుతించుదురుగాక. దిస్ ఇస్ అ కమాండ్మెంట్. స్తుతించాలి, స్తుతించుదురుగాక. ఎంతమంది అండి స్తుతించాలి దేవుని? ఎవరెవరు స్తుతించాలి? ఏమండి లిస్ట్ మనకి ఏమన్నా కంటత పెట్టగలమా? ట్రై చేద్దామా? ఆదివారానికి ఇవాళ ఏం వారం? బోల్డ్ రోజులు. ఇవాళ సోమవారం అంట. ఓ చాలా రోజులు ఉందండి బాబు. ఎందుకు? లిస్ట్ ఈజీయే. లిస్ట్ రాసేయండి ఫస్ట్. మీరందరికీ అసైన్మెంట్ ఏంటంటే ఆదివారానికి మీ నోట్సుల్లో లిస్ట్ రాసేయండి. ఫస్ట్ లిస్ట్ రాసేసి స్టార్ట్ చేయండి. కంటత చేయడం మెల్లగా స్టార్ట్ చేయండి. అటు ఇటు ఆర్డర్ తప్పినా కనీసం ఒక 10 అయినా వస్తాయి. న్యాయాధిపతులు స్తుతించాలి, అధిపతులు స్తుతించాలి, అధికారులు స్తుతించాలి, నేల మీద ప్రాకే చీమలు స్తుతించాలి, పురుగులు స్తుతించాలి, చేపలు స్తుతించాలి, మనము దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించాలా లేదా? ఉందా లిస్టులో? మనం ఉన్నామా లేవా? ఉన్నాం మనం. కనుక ఈ రోజు నుండి దేవుణ్ణి మేలైన కీడైన ప్రతి పరిస్థితుల్లో ప్రతి సమయంలో మనం దేవుణ్ణి నో వాయిస్ ఏంటి గట్టిగా చెప్పండి. స్తుతించాలి, స్తుతిస్తాను. ఆమెన్. రైట్. హిజ్కియా గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 38. హిజ్కియా రాజు జీవితంలో దేవుడు ఏం చేశారండి? హిజ్కియా రాజు జీవితంలో దేవుడు ఏం చేశారు? ఆయుష్ను పొడిగించారు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. దేవుడు హిజ్కియాకు ప్రత్యక్షమై, నాయనా నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. అనగానే హిజ్కియా ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కాళ్ళు పట్టుకొని, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు హిజ్కియాకి 15 ఏళ్ల ఆయుష్ ఇచ్చారు. అయితే హిజ్కియా మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? ఆ మరణపు వేదనలన్నీ ఆయన అనుభవించాడు. ఆయన యాతన ఎలా ఉందో చూశాడు. మరణ లోయ గుండా వెళ్ళాడు, మరణ భయం గుండా వెళ్ళాడు, మరణం అనే దాస్యం గుండా హిజ్కియా రాజు వెళ్ళాడు. అక్కడ కొన్ని మాటలు రాశాడు, నేను చెప్తున్నాను ఒకసారి చూడండి. 10వ వచనం. 9వ వచనంలో ఏమనుంది? యెషయా గ్రంథం 38. డిడ్ ఐ టెల్ ద చాప్టర్? అందరూ 38లో ఉన్నారా? 38కి వచ్చారు అందరూ ఫాస్ట్గా. ఇప్పుడు 9లో ఏమనుందో చూడండి. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు డాష్ రచించినది. ఇప్పుడు 10వ వచనంలో చూడండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారము గుండా పోవలసి వచ్చింది. చూసారా? మధ్యాహ్నం హిజ్కియా చచ్చిపోవలసి వచ్చిందంట. జాగ్రత్తగా వినండి. మనము కూడా ఇక్కడ ఉన్న కొంతమందిలో మీరు మరణ ద్వారాలు దాటొచ్చుంటారు. కీర్తనకారుడు ఏం రాశాడో తెలుసా? మరణ ద్వారమున
ఎక్సలెంట్. ఎవరండి చెప్పారు? చేతండి ఒకసారి. రైట్, వెరీ సూపర్. అసలు మరణ ద్వారము గుండా ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని. ఇప్పుడు హిజ్కియా ఏ ద్వారం గుండా వెళ్తున్నాడు? పాతాళ ద్వారం గుండా వెళ్ళవలసి వచ్చిందంట. ఏ టైం అది? మధ్యాహ్నం. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి సాక్ష్యం. మధ్యాహ్నం అయింది, తన ప్రాణం పోయి పాతాళము గుండా వెళ్ళాల్సి వచ్చిందంట. నెక్స్ట్ లైన్లో ఏమంటున్నాడంటే, నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. 11వ వచనం, యెహోవాను సజీవుల దేశంలో యెహోవాను చూడకపోవుదును. నేను పరలోకం వెళ్ళననుకున్నాను, సజీవుల దేశంలో దేవుణ్ణి చూడననుకున్నాను అంటున్నాడు హిజ్కియా. దీనికి కాంట్రరీగా యోబు ఏమన్నాడంటే, సజీవుల దేశంలో నేను దేవుణ్ణి చూడబోతున్నానని. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు 116వ కీర్తనలో సజీవుల దేశంలో నేను యెహోవాను చూస్తాను, ఆయన సన్నిధిలో కాలము గడుపుతాను అని రాశాడు. ఇవాళ మనం చదివాము 116. అప్పుడు ఎంతమంది చూశారు? ఏం చూడలేదండి. అప్పుడు ఆ వాక్యం కనబడలేదు అక్కడ. చూడండి, ఉంది అక్కడ, చూడండి ఒకసారి. 116లోకి రండి. 116 9వ వచనం. ఇందాక అంకుల్ చదివారు కదా కీర్తన 9వ వచనం, చదవండి. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుకుంటాను. ఎందుకు రాశాడో తెలుసా దావీదు ఆ మాట? ఎనీబడీ కెన్ ఆన్సర్ ఇట్? ఎందుకు రాశాడు ఆ మాట? సజీవుల దేశంలో నేను దేవుని సన్నిధిలో కాలం గడుపుకుంటాను. కాలం గడపడం అంటే ఏంటి? రిమైనింగ్ జీవితాన్ని జీవిస్తాను అని. కాలం చేశారు అంటే ఏంటి అర్థం? ఎవరైనా చనిపోతే ఆ మాట వాడతారు, కాలం చేశారండి అని. అంటే ఏంటంటే జీవిత కాలం అయిపోయింది, ముగించేశారు అని. ఇక్కడ దావీదు అంటున్నాడు, సజీవుల దేశంలో నేను దేవుని సన్నిధిలో కాలం గడుపుకుంటాను అన్నాడు. ఎందుకంటే అక్కడ పైన దావీదు కొన్ని మాటలు రాస్తాడు. శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, మరణ భయం వచ్చింది, పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. అక్కడి నుండి నేను దేవునికి మొర్రపెట్టాను, నన్ను బ్రతికించమని. ఆయన నా ప్రాణాన్ని విడిపించారు. అందరూ బట్టి సజీవుల దేశంలో నేను కాలాన్ని గడుపుకుంటానని. హల్లెలూయా. ఇదే ఎక్స్పీరియన్స్ని హిజ్కియా చెప్తున్నాడు. ద సేమ్ ఎక్స్పీరియన్స్ హిజ్కియా చెప్తున్నాడు. చూడండి ఒకసారి 11వ వచనం. మృతుల లోక నివాసిని. ఎక్కడికి రావాలి మీరు? నేను 11వ వచనం అన్నానంటే ఎక్కడ? యెషయా గ్రంథం 38లోకి రావాలి క్విక్గా. యెషయా గ్రంథం 38. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదునని నేను అనుకుంటుని. చూడండి, 3 లోకాలు తిరిగేశాడు హిజ్కియా. మధ్యాహ్నం 3 లోకాలు తిరిగాడు. ఒకటి, భూలోకంలోనే ఉన్నాడు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడో మరి ఏమవుతుందో మనకు తెలియదు. భూమి మీద నేను ఉండకపోదును. 2, పాతాళ ద్వారం గుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. 3 ఏమంటున్నాడో తెలుసా? సజీవుల దేశంలో యెహోవాను నేను చూడకపోయి ఉండేవాడిని. ఇప్పుడు చూడండి 12వ వచనం. నా నివాసము డాష్ పెరికి వేయబడేను. అంటే నా జీవితం ఇంకా అయిపోయింది. నివాసము అంటే ఏంటో తెలుసా మీకు? శరీరము. నివాసము అంటే మన దేహము. ఈ నివాసము పెరికి వేయబడేను. గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఇంకెక్కువ చెప్పండి. 14లోకి రండి ఒకసారి. 14. ఆ సమయంలో చూడండి, భూమి మీద శరీరం ఉంది, ఆత్మ పాతాళం దగ్గరికి వెళ్ళిపోయింది. హిజ్కియాకు చాలా భయం వేసింది. నేను దేవుని దగ్గరికి వెళ్తానా వెళ్ళనా అని. పాతాళ ద్వారానికి వెళ్ళింది ఏంటి? శరీరమా ఆత్మ? ఆత్మ. హిజ్కియా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరం ఏమో క్షీణించిపోతుందంట. దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడట. చూడండి 14వ వచనం. ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు కాదు, ఉన్నత స్థలము తట్టు డాష్ చూచి అంటే దేవుని వైపు చూసి 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 నా కన్నులు క్షీణించిపోయాయి. చూడండి, మంగళ కత్తి పిట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూలిగి తిని. హల్లెలూయా. అంటే ఏంటి అర్థం? నలిగిపోయాడట, బాగా క్షీణించిపోయాడంట. ఇప్పుడు ఏం జరిగింది చూడండి 16వ వచనం. 16వ వచనం 3వ లైన్. 16వ వచనం 3వ లైన్. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. అందుకనే 20వ వచనంలో తీర్మానం తీసుకున్నాడు హిజ్కియా. ఏమనంటే, నా జీవిత దినములన్నీ నేను యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయిస్తూ నా జీవిత కాలమంతా ప్రభువునే స్తుతిస్తానని. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత భయంకరమైన పరిస్థితి గుండా హిజ్కియా వెళ్ళాడు మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరం ఏం చేసింది? మొత్తం క్షీణించిపోయింది. భయం, నేను దేవుని దగ్గరికి వెళ్తానా వెళ్ళనా? భూమి మీద మనుషులతో ఉంటానా ఉండనా? సజీవుల దేశానికి వెళ్తానా వెళ్ళనా? ఉన్నత స్థలము తట్టు, పరలోకము తట్టు, దేవుని తట్టు చూచి 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 కన్నులు క్షీణించిపోయాయంట. అప్పుడు దేవుడు ఆన్సర్ ఇచ్చారు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీకు 15 ఏళ్ళ ఆయుష్ నేను ఇస్తున్నాను, నేను నీ ప్రార్థన అంగీకరించానని. హల్లెలూయా. అంటే మరణాన్ని ఇంచుమించు ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ లాస్ట్ మూమెంట్లో దేవుడు హిజ్కియాని సజీవంగా బయటికి తీసుకొచ్చారు. అందును బట్టి దేవుణ్ణి హిజ్కియా స్తుతించాలని తీర్మానం తీసుకున్నాడు. డియర్లీ బిలవెడ్ పీపుల్ ఆఫ్ గాడ్, మన జీవితంలో కూడా ఎన్నో మేళ్లు పొందుకున్నాం, ఉపకారాలు పొందుకున్నాం, అద్భుతాలు పొందుకున్నాం. దేవుడు మన ప్రాణాన్ని సంరక్షించి కాపాడారు, మన జీవాల్ని పొడిగించారు. జాన్ లాజరస్ని 1 year దేవుడు కాపాడారు, ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడారు, మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని దేవుడు సంరక్షించి కాపాడారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకొరకనే ఈ రాత్రి మనం ఇక్కడ దేవుణ్ణి స్తుతించడానికి కూడుకున్నాం. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ప్రభువును స్తుతించాలి, ఇంతవరకు బాగుంది. అంశం ఏంటి అంటే స్తుతికుడి కాబట్టి. బట్ పేరెంట్స్ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. వాక్యంలో మనకు కొన్ని విషయాలు, లేదంటే ఒక మాట మీ అందరికీ తెలుసు, ఎఫిషియన్స్ 6:4 ఉంటుంది. అది ఏంటదంటే, ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ మీ పిల్లల్ని పెంచండి, మీ కుమారులకు తండ్రులారా కోపాన్ని రేపొద్దు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4. ఇది ప్రతి పాస్టర్ గారు ప్రసంగం చేసినప్పుడు చెప్తుంటారు, మనం వింటుంటాం. పాస్టర్ గారులు చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని దేవుని బోధలో పెంచండి, దేవుని కోసం పెంచండి అని చెప్తారు. అన్నీ మనం వింటాం 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 కానీ పెంచటం ఎలాగా? ప్రభు యొక్క శిక్షలో పెంచడం అంటే ఏంటి? ప్రభు యొక్క బోధలో పెంచడం అంటే ఏంటి? అసలు ఎలా పెంచుతాం? బర్త్డే సందర్భంగా దేవుని స్తుతించడం మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మనం కూడా వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్ అండ్ వాట్ ఈస్ ద డిసిప్లిన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క బోధ, ప్రభు యొక్క బోధ అంటే ఇన్స్ట్రక్షన్, ప్రభు యొక్క శిక్ష అంటే డిసిప్లిన్. డిసిప్లిన్లో వాక్యం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిల్లల్ని పెంచాలి. ఇది మీ అందరికీ తెలిసిన మాటే. కానీ ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 127వ కీర్తన, గర్భఫలము ఆయన ఇచ్చు డాష్. సూపర్, అది వచ్చేసింది కదా. ఆ బహుమానాన్ని ఎలా పెంచాలంటే 4వ వచనంలో ఉంది అసలు విషయం. బహుమానాలు అందుకున్న తల్లిదండ్రులు ఈ బహుమానాల్ని ఎలా తయారు చేయాలి? దేవుడిచ్చిన కుమార్తెల్ని, కుమారుల్ని, దేవుడిచ్చిన బిడ్డల్ని మనం ఎలా తయారు చేయాలి? చదవండి 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు కుమార్తెలు బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వంటి వారిగా పెంచాలి. అలా తయారు చేయాలి మన పిల్లల్ని. హల్లెలూయా. ఇంజనీర్స్గా తయారు చేస్తాం, డాక్టర్స్గా తయారు చేస్తాం, యాక్టర్స్గా తయారు చేస్తాం, లాయర్స్గా తయారు చేస్తాం. ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో వారికి స్కిల్ కావాలని, దాని కొరకు ముందు నుండే తయారై, వాళ్ళకి డబ్బులు కావాలని ముందు నుండే బ్యాంక్ బ్యాలెన్స్లు కట్టేసి, వాళ్ళకి పెద్ద మొయ్యలేని బస్తాలు వేసేసి స్కూల్కి పంపించేసి, అన్ని విధాల వారి కొరకు కింద మీద నలిగిపోతూ, తల్లిదండ్రులు ఆఖరికి చెప్పే మాట ఏంటో తెలుసా? పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత రెక్కలో చెప్పండి తల్లిదండ్రులు మాట్లాడండి. అప్పుడప్పుడు అంటుంటారు కదా మీ పిల్లల దగ్గర ఆ డైలాగ్ వేయండి ఒకసారి. ఏంటి? రెక్కల ముక్కలు చేసుకొని నిన్ను పెంచితే ఈరోజు ఇలాంటి జవాబులు చెప్తున్నావు నువ్వు ఆఫీసర్గా ఉన్నావంటే నేను కాయ కష్టం చేసి చెమటోడ్చి ఇలాగ అయిపోయాను నేను. చూడు, నేను ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో, ఎంత అందంగా ఉండేవాడిని. అందమంతా వికారం అయిపోయింది, సురూపమైన సొగసైన లేనివానిగా మారిపోయాను నేను నీకోసమే. నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదు. అసలు పట్టించుకోకుండా తయారయ్యావు, అసలు ప్రేమ లేకుండా తయారయ్యావు నువ్వు. నా కడుపు కట్టుకొని నీకు ఒక కోడిగుడ్డు పెట్టాను, భుజం మీద ఎత్తుకొని వీధంతా ఊరేగేసాను నువ్వు పుట్టినప్పుడు. ఏమంటే అంతా బాగానే చెప్తారు, కాదంటలేదు నేను. కానీ దేవుడు నీకు ఇచ్చిన బహుమానాల్ని ఎలా పెంచాలో దేవుడు చెప్పారు. ఏమనంటే, బలవంతుడైన దేవుని చేతిలో వాడబడే ఒక బాణం వల్లే నీ బిడ్డని తయారు చేయాలి. నీ బిడ్డ ఎవరి చేతుల్లో వాడబడాలి? సాతాను చేతుల్లో కాదు, లోకంలో కాదు, శరీరాశలతో కాదు, నేత్రాశలతో కాదు. మన బిడ్డలు ఎలా తయారు చేయాలి? దేవుని చేతుల్లో వాడబడే ఒక పాత్ర, దేవుని చేతుల్లో వాడబడే ఒక సాధనం.
దేవుని చేతుల్లో వాడబడే ఒక బాణం వలె తయారు చేయాలి. ఎందుకు దేవుడు బాణం అన్నారో తెలుసా? సాతాను మన బిడ్డల మీదకి అగ్ని బాణాలు వేస్తాడు. సాతాను మన బిడ్డల మీదకి ఏ బాణాలు వేస్తాడు? అపవాది వేయిచున్న అగ్ని బాణములన్నీ ఆర్పుటకు మీరు డాష్ శక్తిమంతులయ్యుండండి. ఎలా శక్తి వస్తుంది? మన బిడ్డలు లోకాన్ని ఎలా జయిస్తారు? శరీరాశలను ఎలా జయిస్తారు? అపవాది యొక్క మోసాన్ని ఎలా జయిస్తారు? వాళ్ళు స్కూల్లో ఎలా నిలబడతారు యేసయ్య కోసం? కాలేజెస్లో ఎలా నిలబడతారు? వివాహమైన తర్వాత అలా కుటుంబాలు కట్టుకుంటారు? ఇవన్నీ రావాలంటే ఏం చేయాలంటే ఒక్కటే మాట, మన బిడ్డలకు దేవుని యొక్క వాక్యం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దేవుని యొక్క వాక్యం ఇవ్వాలి. అది యోహాన్ చెప్పాడు 1 John 2nd chapterలో. చదవండి ఒకసారి ఆ మాట. 1 యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. 14వ వచనంలో, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మన బిడ్డలు లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించే వారిగా ఉండాలంటే, బాణాల వంటి వారిగా ఉండాలంటే వారికి మనం ఏమి ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి, దేవుని వాక్యం ఇవ్వాలి. చెప్పండి ఒకసారి. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. నెక్స్ట్, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవ్వనంలో ఏమంటే తప్పిపోయే జీవితాలు, వ్యసనాల వైపు వెళ్ళే జీవితాలు, అబ్బాయిలు అమ్మాయిల వైపు ఆకర్షించబడే జీవితాలు, అమ్మాయిలు అబ్బాయిల వైపు ఆకర్షించబడే జీవితాలు, తల్లిదండ్రులకు ఎదురాడే జీవితాలు, వీటన్నిటినీ అధిగమించాలంటే బిడ్డలకు ఏమి ఇవ్వాలి? వాక్యం ఇవ్వాలి. గట్టిగా చెప్పండి. ఏంటి? ఎలాగిస్తావు వాక్యం? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో తిరగేయకండి, నేను చెప్పేస్తున్నాను. యాకోబు యోహాన్ ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ ఉంది. యాకోబు యోహాన్ వాళ్ళ మమ్మీ యేసయ్య దగ్గరికి వెళ్ళాలని బయలుదేరింది. మనలో తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తారు? పడుకున్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి పడుకున్న వాళ్ళు కొంచెం గట్టిగా హల్లెలూయా. వింటున్నాను అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? ఎవరు మమ్మీ? మీ మమ్మీయా? యాకోబు యోహానుల అమ్మ యేసయ్య దగ్గరకు బయలుదేరింది. ఎవరి దగ్గరకు వచ్చింది? యేసయ్య దగ్గరకు వచ్చింది. వచ్చి యేసయ్య పాదాల మీద సాగిలపడి ఆయనకి మొక్కింది, ఆయనకి నమస్కారం చేసుకుంది. నమస్కారం చేసుకుంటే యేసయ్య అన్నారు, అమ్మ నీకేం కావాలమ్మా, ఏంటి ఇలా వచ్చావు అని అడిగారు యేసయ్య. అప్పుడు ఆమె యేసయ్యకి ఒక కోరిక చెప్పింది. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? జబదై కుమారుల తల్లి తాను యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె ఒక్కత మాత్రమే రాకుండా ఆమెతో పాటు ఈ చేతిలో ఒక కొడుకుని పట్టుకొని నడిపించుకుంటూ యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. హల్లెలూయా. మీలో ఎంతమంది తల్లిదండ్రులు ఆదివారం బిడ్డల్ని మందిరానికి తీసుకెళ్తారో నాకు తెలియదు. ప్రతి కూటానికి మన బిడ్డల్ని మన వెంట తీసుకెళ్ళాలి. వారు చేత దేవుని పని చేయించాలి. ఆ పని అలవాటు చేయించాలి. బిడ్డలకి చెమటెక్కడం రావాలి, వారికి ఆకలి తెలియాలి, నొప్పి తెలియాలి, నిద్ర లేమి తెలియాలి. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాల్సిన పని. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? నాన్న నువ్వు టీవీ చూసుకో, నువ్వు కార్టూన్ చూసుకో, ఇదిగో నా ఫోన్ నీకు ఇచ్చేస్తున్నాను, ఫోనే నీకు తోడు అంటే అంత నిశ్శబ్దంగా ఉన్నారు చూసారా మీరు? ఫోనే నీకు తోడు. నాన్న ఫోన్ చూసుకో, నువ్వు టీవీ చూసుకో. నువ్వు టీవీ ఒకే ఫోన్ ఉందనుకోండి, ఇద్దరు పిల్లలు ఉంటే దెబ్బలాడుకుంటారు కదా, ఒకడికి టీవీ ఒకడికి ఫోను, లేదంటే ఒకడికి ట్యాబు ఒకడికి టీవీ ఫోను, అలా పనిచేస్తారు. పనిచేసి నాన్న నేను మందిరానికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండే, కార్టూన్ చూసుకొని జాగ్రత్తగా ఉండు, బొవ్వన్నీ వండేసి తినేయి, లేదంటే స్విగ్గీ ఉంది కదా, జొమాటో ఉంది కదా, ఆర్డర్ పెట్టుకొని తినేయమ్మా. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోగలిసిన వయసు వస్తే ఆర్డర్ పెట్టుకొని తినే నాన్న, లేకపోతే నేనే ఆర్డర్ పెడతానులే, ఫుడ్ ఇంటికి వచ్చేస్తే నువ్వు తినేసి ఇంట్లో ఉండు. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ప్రార్థనా కూటానికి వెళ్తున్నాను, నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని తీసుకెళ్ళి ట్యూషన్ సెంటర్లో దింపేసి ఈ భక్తుల మందిరానికి వచ్చేస్తారు. ఆదివారం ఎక్కడికి?
మాట్లాడరు మీరు, అక్కడే దొరికిపోయారు కదా. ట్యూషన్ సెంటర్, కోచింగ్ సెంటర్, అక్కడ దింపేసాలని మనం మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ అంటుంటాం. ఎంతోమంది దైవజనుల బిడ్డలు చనిపోవడం నాకు తెలుసు. ఎఫ్ఎంపిబి పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆగస్టు 15వ తారీఖున ఏదో ప్రత్యేక కూటంలో మందిరంలో ఉన్నారు. ఆ పిల్లోడు ఇక్కడే కళింగపట్నంలో చనిపోయాడు. బీచ్కి వెళ్ళాడు ఫ్రెండ్స్తో, మందిరంలో లేడు. అమ్మ నాన్న గమనించుకోలేదు పిల్లలు ఎక్కడ ఉన్నారని. ఆ పిల్లోడు వెళ్ళిపోయి బీచ్కి వెళ్ళాడు, కళింగపట్నం, చనిపోయాడు. మొన్న పాస్టర్ రఘుయ్యల్ గారి యొక్క 2 కుమారులు, పాస్టర్ గారు పాస్టమ్మ గారు మందిరంలో ఉన్నారు, పని ఉందని. ఈ 2 బిడ్డలు బర్త్డే పార్టీకి వెళ్ళారు. వస్తూ దుష్ట స్నేహితులు ఉంటారు. ఆ మాత్రం ఈత రాదా? జస్ట్ దారినే కదా, రాజమండ్రి వాటర్ ఉంది, రాజమండ్రి నదిలోకి వెళ్దాము, అదే గోదావరి, ఆ గోదావరి నదిలోకి వెళ్దాము అని. వీళ్ళకి ఈత రాదు, ఎవరో దూకమన్నారని దూకారు. 2 బిడ్డల్ని పోగొట్టుకున్నారు ఆ పాస్టర్ గారు. నీ బిడ్డల్ని ఈ చేత్తో ఒకడిని, ఈ చేతుల్లో ఒకరిని బర్రా సినిమా హాల్కి తీసుకెళ్తావు, పెళ్ళిళ్ళకి తీసుకెళ్తావు, అన్ని ఫంక్షన్స్కి పట్టుకెళ్తావు, 2 వేస్తావు, చదవమంటావు, ట్యూషన్ మారుస్తావు, టీచర్లు మారుస్తావు, అన్ని కథలు బాగానే ఉన్నాయి. దేవుని సన్నిధానానికి జబదై కుమారుల తల్లి బిడ్డల్ని తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర ఆమె మోకాళ్ళు వేస్తే ఇటు యోహాను ఇటు యాకోబు కూడా మోకాళ్ళు వేశారు. మనం మోకాళ్ళు వేస్తే మన పిల్లలు మోకాళ్ళు వేస్తారు. మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. మీరు గమనించండి. మీరు ముసుగేసి ప్రార్థన చేస్తే పక్కన మీ పిల్లలు కూడా, వాళ్ళకి ఏమర్థమైనా వాళ్ళు కూడా ఒక ముసుగేస్తారు, ముసుగేసి కూర్చుంటారు. అలాగా ప్రార్థన రాదు, కూర్చుంటారు, నేర్చుకుంటారు. 4 మాటలు 4 సంవత్సరాలకు వచ్చేస్తాయి వాళ్ళకి. అక్కడికి వెళ్ళి ఆ తల్లి ఏమడిగిందో తెలుసా యేసయ్యని? ప్రభువా, నీ రాజ్యంలో నీ సింహాసనానికి లెఫ్ట్ సైడ్ ఒకడు, రైట్ సైడ్ ఒకడు, నా బిడ్డను కూర్చోబెట్టుకో, అదే నా కోరిక అని. హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డని ఇంజనీర్, ఈ బిడ్డని మాట్లాడరేటండి, యాక్టరా, డాక్టరా, ఓకే డాక్టర్, ఈ బిడ్డని కలెక్టర్, ఈ బిడ్డని లాయర్. అంతేగాని ఎవరన్నా వెళ్ళి ప్రభా నా బిడ్డను దైవజనునిగా చేయి ప్రభా, నా బిడ్డను ఒక బలమైన దేవుని సేవకునిగా చేయి ప్రభా. హన్నా ఏమన్నదంటే, ప్రభా నాకు కొడుకునిస్తా, కొడుకుని నీ పనికి ఇచ్చేస్తాను, నీ పరిచర్యకి ఇచ్చేస్తానని వాడికి 3 ఏళ్ల ప్రాయంలోనే తీసుకెళ్ళి హన్నా మోకాళ్ళు వేస్తే సమూయేలు కూడా పక్కనే మోకాళ్ళు వేసి, అమ్మ థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పు అంటే, థ్యాంక్ యూ యేసయ్యా, నేను ఇక్కడే ఉండిపోతాను యేసయ్యా, ఇంకా నీకోసం అంటే ఇక్కడే ఉండిపోతాను యేసయ్యా అని మమ్మీకి బాయ్ చెప్పేశాడు. సమూయేలు ఎక్కడ ఉండిపోయాడు? ఏలీ తాతయ్య దగ్గర ఉండిపోయాడు. మందిరంలో పెరిగాడు, మందిరంలో పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప ధన్యత ఏముందండి? ప్రియమైన దేవుని జనమా, మన బిడ్డల్ని మనతో పాటు దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్ళాలి. దేవుని మాటలు, దేవుని పాటలు, ప్రార్థన, వాక్యం, దేవుని యందు భయభక్తులు, దేవుని పరిచర్య మన బిడ్డలకి చిన్నప్పటి నుండే, గట్టిగా చెప్పాలి, నేర్పాలి. మనము నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి. ఎస్, ద టైమ్ ఈస్ అప్. మనం ఏంటంటే ఇంకొక విషయం నేను చెప్పాలి కానీ ఇంకా సమయం లేదు. మరలా ఇంకేదైనా బర్త్డే వచ్చినప్పుడు ఆ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. లెట్స్